హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. అతి త్వరలో వైసీపీ పెద్ద తలకాయల కుంభకోణాలు. ఎవరెవరు ఉన్నారు, ఏ కుంభకోణంలో ఉన్నారు, ఏమి జరగబోతుంది అనేది తెలియజేస్తాను. దానికంటే ముందుగా మీకు తెలిసిన వైసీపీ నాయకుల్లో కుంభకోణాలు ఎవరెవరికి పాల్పడ్డారు అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు సీఎంగా ఉన్న హయాంలో దాదాపుగా చాలామంది అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి అప్పట్లోనే తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, పలు సందర్భాల్లో అనేక సభల్లో కూడా మాట్లాడటం జరిగింది. ఈ నేపథ్యంలో మరి కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది. సరే, ఆ కుంభకోణాలు ఏమైనా బయట పెట్టారా అంటే దాని వెనకాల మరి ఆధారాలతో సహా సేకరించడానికి కొంత సమయం పడుతుందేమో, కానీ ఇప్పుడు తాజాగా ఇవన్నీ కూడా మరి సేకరించారేమో తెలియదు. కానీ నాకు కొంత స్ట్రాంగ్ ఇంటర్నల్ సోర్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు తెలియజేస్తున్నాను. అదేంటి అంటే అతి త్వరలో ఆ పెద్ద తలకాయల కుంభకోణాలు అయితే బయట పెట్టబోతున్నారు. మరి ఎవరు ఆ పెద్ద తలకాయలు అంటే ప్రధానంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. సో ఆయన 2 క్యాబినెట్లలోనూ, అంటే మొదటి క్యాబినెట్లో, రెండో క్యాబినెట్లో కూడా మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆయన పైన 1 కాదు 2 కాదు అనేక రకాలైన ఆరోపణలు. ప్రధానంగా మద్యానికి సంబంధించిన కుంభకోణం, అట్లాగే ఆ మద్యానికి సంబంధించిన వ్యవహారంలో తనతో పాటు తన కుమారుడు మిథున్ రెడ్డి వీరిద్దరూ ఉన్నారు. ఆ డెస్టరీస్తో మరి కొంత బెదిరింపులకు పాల్పడ్డారు అని, ఆ తర్వాత నాసిరకం మద్యం సరఫరా చేయటం కావచ్చు, ఇలా 1 కాదు 2 కాదు మద్యానికి సంబంధించి బేభత్సమైన అవినీతి చేశారు అని చెప్పేసి వాళ్ళ పేరు ఆరోపణలు. దీని నేపథ్యంలోనే ఆధారాలు కూడా త్వరలో బయట పెట్టబోతున్నారు అన్నట్లుగా సమాచారం. ఇవే కాకుండా ఏదైతే అటవీ భూములకు సంబంధించిన వ్యవహారం చాలా వరకు కూడా భూ కబ్జాలకు పాల్పడ్డారు అని చెప్పేసి, ఎందుకంటే మీకు కూటమి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే మదనపల్లిలో ఫైల్స్ దగ్ధం. అది ఒక విచిత్రమైన కేసు. అదేంటి అంటే ఫైల్స్ తగలబడిపోయినాయి, షార్ట్ సర్క్యూట్ అంటారు. అసలు ఆదివారం కూడా అధికారులు ఎందుకు వచ్చారో తెలీదు. మరి ఆ ఆర్టీఓ గారు కూడా అంత మరి ఇంట్రెస్ట్గా ఎందుకు వచ్చారని అర్థం చేసుకోవాలి. సో ఆ సమయంలో ఒక ప్రకంపనలు సృష్టించిన వార్త అది. మరి తర్వాత ఏమైందో ఏంటో అది కనుమరుగైపోయింది. సో దానికి సంబంధించిన వ్యవహారం. ఇటీవల ఏదైతే ఈ అటవీ భూములకు సంబంధించిన వ్యవహారం ఉంది కదా, అక్కడ కూడా ప్యాలెస్ నిర్మించుకున్నారు అది ఇది అని చెప్పేసి. అఫ్కోర్స్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. ఇది మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని చెప్తున్నాను. సజ్జల రామకృష్ణారెడ్డి గారు సపరేటు, ఇది పెద్దిరెడ్డి గారు రామచంద్రారెడ్డి గారిది. సో ఆ విధంగా ఈ యొక్క కుంభకోణాలకు సంబంధించి అవినీతికి సంబంధించిన వ్యవహారం మొట్టమొదటిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు, అలాగే ఆయన కుమారుడు మిథున్ రెడ్డి వాళ్ళిద్దరిది రాబోతుంది అన్నట్లుగా సమాచారం. ఇక తర్వాత మరొక మాజీ మంత్రి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ మంత్రి గారి పరిస్థితి, మాజీ మంత్రి గారి పరిస్థితి ఎప్పుడో అని. అదేనండి రోజా గారు. ఆవిడ పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ హయాంలో ఆడదాం ఆంధ్రాకి సంబంధించి కుంభకోణం జరిగింది అని 100 కోట్లు, 110 కోట్లు, 105 కోట్లు ఇలా రకరకాలుగా చెప్తూ ఉన్నారు. అది కూడా అక్కడ ఏదైతే ఆ యొక్క ఆటకు సంబంధించిన కిట్లు, ఆ కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఏదో తూతూ మంత్రంగా నాసిరకం ఎందుకు పనికిరాని కిట్లను పనిచేశారు అని చెప్పేసి, అది కూడా అక్కడక్కడ అలా పనిచేసి దాదాపు 100 కోట్ల వరకు స్వాహా చేసేసారని చెప్పేసి, పైగా అప్పుడు శాప్ చైర్మన్గా పనిచేసినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అని చెప్పేసి అప్పట్లో వార్తా కథనాలు. మరి దానికి సంబంధించింది కూడా ఇప్పుడు రాబోతుందట. ఇదే కాదండోయ్, మరొకటి ఉంది చూసారా, ఆంధ్ర రాష్ట్రాన్ని ఊపేసినది రిషికొండ. ఈ రిషికొండకు సంబంధించి అది కూడా పర్యాటక శాఖకు సంబంధించిందే కదా. అప్పట్లో రోజా గారు ఏమన్నారు, ప్రభుత్వ బిల్డింగ్ లాగా చెప్పారా అసలు? 7 కొండల వెంకట 7 కొండల పైన ఉంటే మరి రిషికొండ పైన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే తప్పేంటి అని చెప్పేసి ఆశ్చర్యకరమైన మరి పోలికలు. జగన్మోహన్ రెడ్డి గారికి 7 కొండల మీద ఉన్న వెంకన్న స్వామికి ఆ రకంగా పోల్చారు అంటే మరి దాన్ని పైత్యం అనుకోవాలా, అపారమైన భక్తి అనుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు అంటే మరి అమితమైన అభిమానం అనుకోవాలా? ఎంత అభిమానం ఉన్నా కానీ దేవుడితో పోలుస్తారా? ఒకసారి మంత్రిని చేశారు, చేస్తే అంత మాత్రాన వెంకటేశ్వర స్వామితోనే పోల్చేస్తారు ఏకంగా. సరే, ఇక్కడ ఆ రిషికొండ అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసమే అదంతా మేము చేసామన్నట్లుగానే ఇండైరెక్ట్గా చెప్పారుగా. ఇప్పుడు తర్వాత ప్రభుత్వం కోసం కాదా, అందుకోసం కాదా అని చెప్పేసి ఇప్పుడు ఏవేవో చెబుతూ ఉన్నారు వాటిని కవర్ చేసుకోవడం కోసం. సో ఈ నేపథ్యంలో ఆ రిషికొండ భవనం నిర్మించడానికి ఎన్ని కోట్ల నిధులు వెచ్చించారు? 450 కోట్ల రూపాయలు. ఇప్పుడు అసలు ఆ బిల్డింగ్ని ఏ విధంగా ఉపయోగించాలో ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి. దానికి వచ్చే విద్యుత్ బిల్లు మనం కట్టడానికే, మెయింటెనెన్స్కే అదిరిపోతుంది అని చెప్పేసి కొన్ని లక్షలు చెల్లించవలసిన పరిస్థితి ఉంది అని చెప్పేసి వాపోతున్నారు. మరి అటువంటి తరుణంలో ఈ రిషికొండను ఏ విధంగా ఉపయోగించుకోవాలి?
సో ఆ రిషికొండకు సంబంధించి అసలు నిజంగానే 450 కోట్లు వర్త్ ఉండే బిల్డింగేనా, లేకపోతే ఒక 200 కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు చేసి 450 కోట్లు చూపించారా ఏంటి, అవన్నీ కూడా బయటికి తీయబోతున్నారట. ఈ విధంగా మొదట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి గారు, ఆ తర్వాత రోజా గారు ఉన్నారు. ఇక దాని తర్వాత మరొక వ్యక్తి, ఈయన ఎవరో కాదండి, టీటీడీ మాజీ చైర్మన్గా చేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి. ఈయనకు సంబంధించింది ఏంటి అని కనుక పరిశీలిస్తే, ఏదైతే టీటీడీకి సంబంధించిన నిధులు భక్తులు సమర్పించినవి కానీ, అక్కడ స్వామివారికి వచ్చిన హుండీలకు వచ్చిన కావచ్చు కానుకలు, వీటన్నిటినీ మరలా స్వామివారికే ఉపయోగించాలి, అక్కడ మెయింటెనెన్స్కి ఉపయోగించవచ్చు, లేకపోతే ఇంకా అక్కడ ఏమైనా మాడిఫికేషన్ చేస్తుంటే దానికోసం ఉపయోగించవచ్చు. కానీ ఇక్కడ వీళ్ళు దేనికి ఉపయోగించారు అంటే, భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుమలలో స్వామివారికి వచ్చిన నిధులు కావచ్చు, కానుకలు కావచ్చు, వాటిని తీసుకొచ్చి ఇక్కడ తుడాకి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దానికి ఉపయోగించారట. ఏమి ప్రభుత్వం దగ్గర నుంచి సొమ్ములు లేవా, ఆ తుడాలో నిధులు లేవా, లేకపోతే ప్రభుత్వం దగ్గర నుంచి అడిగి తెచ్చుకోవచ్చు కదా. కానీ అక్కడ టీటీడీ నిధులు వినియోగించారు అన్నట్లుగా దానికి సంబంధించిన ఆయన పైన ఆరోపణ. సో ఇలా ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అతి త్వరలో అంటే ఎన్నో నెలల్లో కాదండి, రోజుల్లోనే ఉంది. సో బహుశా ఈ మార్చి లోపే అవుతుంది అన్నట్లుగా సమాచారం. ఇవన్నీ కనుక బయటకు వస్తే మరేంటి పరిస్థితి? సో ఏదో ఒకటి ఆరోపణ అంటే అది ఆధారం లభించిందంటే ఓకే, ఒక దాంట్లో జరిగిందంటే ఓకే అనుకోవచ్చు. మల్టిపుల్ సెక్టార్స్లో ఉంది కదా, అటు భూములు చూస్తే వదలలేదు, మరి ఇసుకకు సంబంధించిన వ్యవహారం ఉంది, అట్లాగే మద్యానికి సంబంధించిన వ్యవహారం ఉంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ప్రతి దాంట్లో కూడా మరి అందవేసిన చేయిలాగా అలా మల్టిపుల్ సెక్టార్స్లో. ఇప్పుడు రోజా గారు కూడా అంతే కదా, ఆడుదామాంధ్ర కావచ్చు, రిషికొండ భవన నిర్మాణం కావచ్చు, ఇలా నిధులన్నీ కూడా మరి ప్రజా సొమ్ము కదా అంతా. మరి ప్రజలకు చెందిన సొమ్ముని ఆ రకంగా అంత అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అన్నట్లుగా ఈ యొక్క ఏదైతే అప్పుడు ఆరోపణలు చేశారో దానికి సంబంధించి ఇప్పుడు ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నం అయిపోయి ఉన్నారు. సో అతి త్వరలో ఇవన్నీ కూడా బయట పెట్టబోతున్నారట. సో ఇక అరెస్టుల పర్వం ఇదే తరహాలో కొనసాగనుందా, అది కూడా ఒక కన్స్ట్రక్టివ్గా సాక్ష్యాధారాలతో సహా అవన్నీ కూడా మరి సేకరించిన తర్వాతే పకడ్బందీగా అరెస్టులు చేసే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి చూద్దాం ఇప్పుడు వీటన్నిటినీ మరి వాళ్ళు ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటారు అని. సరే, దీన్ని కూడా నార్మల్ కేసుల్లాగానే ఎట్లా చూస్తారా వాళ్ళు, లేదు కావాలనే ఈ విధంగా కక్షపూరిత ధోరణితోనే వ్యవహరిస్తుంది కూటమి ప్రభుత్వం అనే పందాలో చెప్పుకుంటారా, ఏమని చెప్పుకుంటారు. సో ఇప్పుడు ఈ మద్యానికి సంబంధించిన వ్యవహారంలో ప్రధానంగా ఏంటి అంటే, ఒక ప్రక్కన డిజిటల్ పేమెంట్ అనేది లేదు, బ్రాండెడ్ మందు లేదు, నాసిరకం మద్యం కంప్లీట్గా స్పిరిటే. దాని వలన ఎంతమంది పబ్లిక్ అనారోగ్యాలు పాలైపోయారు, ఇంకొంతమంది అయితే ప్రాణాలే కోల్పోయారు. మరి ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు దానికి ప్రభుత్వం బాధ్యత వహించదా? మరి అప్పుడు ఈ యొక్క శాఖకు సంబంధించిన అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? అఫ్కోర్స్ ఈ యొక్క శాఖకు సంబంధించిన ఎండీలుగా ఉన్నవాళ్ళు అప్పుడు మరి మద్యానికి సంబంధించిన ఎండీలు కావచ్చు, అలాగే ఈ మైన్స్కి సంబంధించిన ఎండీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా అప్స్కాండ్లోనే ఉన్నారు, వాళ్ళపైన కేసులు కూడా నమోదయ్యాయి. సో ఇది అధికారులకే కాకుండా ఆ శాఖలో పనిచేసినటువంటి మంత్రులుగా కూడా ఈ యొక్క కేసులన్నీ కూడా చుట్టుకుపోతున్నట్లుగా సమాచారం. మరి చూద్దాం మరి ఎంత త్వరగా ఈ యొక్క విషయాలు బయటకు వస్తాయి ఏంటి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఏదైతే వైసీపీ హయాంలో మరి పెద్ద కుంభకోణాలు, పెద్ద తలకాయలు చేశారో అవన్నీ కూడా అతి త్వరలో బయటికి రాబోతుందని మనం విశ్లేషించుకున్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.